కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఆయన ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటివి? ఇప్పుడు ఈ ఫిబ్రవరి 17 సందర్భంగా ఆయన ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటివి? పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సందర్భంగా ఇవాళ సంబరాలు చేసుకోవాల్సినటువంటి సమయమా? కేసీఆర్ బర్త్డేలు సంబరాలు చేసుకోవాల్సిన సమయమా? దీన్ని ఒక పంతాగా తీసుకొని ఒక లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకొని మళ్ళా వచ్చే బర్త్డే లేకపోతే మళ్ళా వచ్చే బర్త్డే నెక్స్ట్ ఇంకొక 2-3 సంవత్సరాల లోపల ఏ రకంగా వీళ్ళు పార్టీని పటిష్టం చేసుకోవాల్సినటువంటి లక్ష్యం పెట్టుకోవాలన్నా ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. కేసీఆర్ ముందు ఇప్పుడు చాలా బలమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఆయన బర్త్డే సందర్భం కూడా ఆయన నాకు తెలిసి రేపు ఆయన మళ్ళా రేపు ఎల్లుండి వస్తాడు. ఆయన మీడియా ముందు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎల్లుండి. ఫిబ్రవరి 19 తారీఖు నాడు తెలంగాణ భవన్లో ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం, విస్తృత స్థాయి సమావేశం పెడతా ఉన్నాడు. ఆ సమావేశానికి ఈయన కేసీఆర్ పోతా ఉన్నాడు తెలంగాణ భవన్కి. ఆ రోజు మరి మీడియాకు కూడా బ్రీఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. దానికంటే ముందు రేపు సుప్రీంకోర్టులో ఒక ఫైనల్ హియరింగ్ జరుగుతూ ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫైనల్ హియరింగ్ ఏదైతే ఉందో ఈ ఫైనల్ హియరింగు రేపు జరగబోతా ఉంది సుప్రీంకోర్టులో. ఏదో ఒకటి తేల్చబోతా ఉన్నారు. అయితే వేటు వేస్తారా లేకపోతే ఇది అవుతుందా అనేది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందు ఒక బలమైనటువంటి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఒకవేళ కనుక రేపు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేస్తే కేసీఆర్ బర్త్డే లక్ష్యం ఏముంటుందంటే, ఈ బర్త్డే లక్ష్యము ఈ 10 నియోజకవర్గాల్లో ఎలా మళ్ళా గులాబీ జెండాని రెపరెపలాడించాలి, ఏ రకంగా మళ్ళీ మనము నిలదొక్కుకోవాలి. ఈ 10 నియోజకవర్గాలు గులాబీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే, వాళ్ళు పార్టీ మారిరు, కాంగ్రెస్ పార్టీలకు పోయిర్రు వాళ్ళు. ఒకవేళ కనుక ఇక్కడ ఉప ఎన్నికలు వస్తే ఏ రకమైనటువంటి వ్యూహంతో, ఏ రకమైనటువంటి ఎత్తుగడలతోటి కేసీఆర్ ముందుకు పోబోతా ఉన్నాడు, ఇది ఆయన బర్త్డే లక్ష్యంగా కనపడతా ఉన్నది. మీరు చూడండి, 18 తారీఖు నాడు ఆ తీర్పుకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం నడుస్తుంది. 19 తారీఖు నాడు కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ఉన్నది. రేపు ఏప్రిల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టి, ఈ ఉద్యమ పార్టీ పెట్టి 24 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెట్టబోతా ఉంది. కాబట్టి ఆ సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా పార్టీని ఒక ఉర్రూతలు ఊహించే కార్యక్రమానికి ఆయన నడుంగట్టట్టుగా కనపడతా ఉన్నది. అంటే ఈ బర్త్డే ముందు ఈ బర్త్డేకి ఆయన ముందున్న లక్ష్యాలు చాలా పెద్ద పెద్దవిగా కనపడతా ఉన్నాయి. దానికి తోడు ఫిబ్రవరి చివరిలోగా ఒక బహిరంగ సభ, ఒక 5 లక్షల మందితోని బహిరంగ సభ పెడతా అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించి ఉన్నాడు. మరి అది ఎన్నికల సభ కాబోతా ఉందా లేకపోతే నార్మల్గా రైతుల సమస్యలు వీటి మీద ఒక పార్టీ ఏదైతే ముందు నిర్ణయించుకుందో అది కాబోతా ఉన్నదా? రేపు 18 తారీఖు నాడు కనుక ఈ 18 నాడు రేపటి రోజున ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద పడితే ఈ పెట్టేటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఈ సభ ఇదే ఎన్నికల సభ, ఎన్నికల శంకారావం అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. కేసీఆర్ ముందున్నటువంటి ప్రధాన లక్ష్యము ఇవే. ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే, ఎందుకంటే కేసీఆర్ రాజకీయ చరిత్రను ఒకసారి మనం తిప్పి చూస్తే, ఒకసారి తిరగేస్తే, ఉద్యమము అయిపోయిందన్న ప్రతిసారి తెలంగాణ ఉద్యమము ఇంకేడుందా ఉద్యమం అన్న ప్రతిసారి తెలంగాణ ప్రాంతంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చేటివి. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచేటిది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షని ఎక్కడ కూడా చల్లారకుండా, ఎక్కడ కూడా ఆ అడుగులు వెనకకి పడకుండా ఉద్యమకారుల లోపల కానీ, మేధావుల లోపల కానీ, విద్యార్థుల లోపల కానీ, రాజకీయ నాయకుల లోపల కానీ, పార్టీ కార్యవర్గం లోపల కానీ, పార్టీ కార్యకర్తల లోపల కానీ ఆ ఉద్యమ వేడిని ఎప్పటికప్పుడు రగల్చేవాడు అన్నమాట. ఎప్పుడు దాన్ని ఆరిపోకుండా అది వెనకకు పోతున్న సందర్భం లోపల ఒక వ్యూహం, ఒక రాజకీయ వ్యూహం వేస్తుండే. ఛాలెంజ్లు వేస్తుండ్రి, సవాళ్ళు విసురుతుండ్రి, రాజీనామాలు చేస్తుండ్రి, ఆ రాజీనామాలు ఆమోదింపజేసుకుంటుండ్రి. మా రాజీనామాలు ఆమోదించండి అని కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసినటువంటి చరిత్రని మనము తెలంగాణ ప్రాంతంలో చూసినాం. ఉద్యమ సమయంలో మేము స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు ఇచ్చినాము, మీరు ఎందుకు ఇంకా మా రాజీనామాలు ఆమోదిస్తలేరు అని చెప్పేసి కూడా వీళ్ళు ఫైట్ చేసిరు, వీళ్ళు ధర్నాలు చేసిరు, వీళ్ళు రాస్తారోకలు చేసిరు, స్పీకర్ దగ్గరికి వెళ్ళి కలిసిరు. ఇగో మేమంతా ఫార్మాట్లోనే ఇస్తున్నాం, మీరు రాజీనామా మా రాజీనామాలో అప్రూవల్ చేయండి అని స్పీకర్ దగ్గరికి పోయి. ఎందుకంటే రాజీనామా వాళ్ళు అప్రూవ్ చేస్తే అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి,
బై ఎలక్షన్లో మళ్ళా కొట్లాడొచ్చు, మళ్ళా కొట్లాడి మన తెలంగాణ వేడిని, తెలంగాణ జ్వాలను, తెలంగాణ ఆకాంక్షని ఇటు రాజకీయ నాయకుల్లోనే కాదు అటు ప్రజల లోపల కూడా దాన్ని ఎప్పటికప్పుడు అట్లా మేల్కొల్పి ఉంచవచ్చు అన్నటువంటి వ్యూహానికి కేసీఆర్ పదును పెట్టేవాడు. ఇవాళ అవే ఉప ఎన్నికలు అధికారాన్ని కోల్పోయినటువంటి ఇదే బీఆర్ఎస్ పార్టీకి, ఇదే కేసీఆర్కు మళ్ళీ ఒక బ్రహ్మాస్త్రంగా మారేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనపడతా ఉన్నాయి. మళ్ళా ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ఎన్నికల్లో కొట్లాడడం అంటే చాలా ఒక వెనుతో పెట్టేటువంటి విద్య అనమాట. మజా వస్తుంది. ఆయన చాలాసార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పిండు, నాకు ఎన్నికలంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడడం అంటే నాకు ఒక అది అని చెప్పేసి ఆయన గతంలో కూడా మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఒక ఎన్నికలు వస్తే, ఉప ఎన్నికలు ఇప్పుడు కనుక వస్తే కేసీఆర్ తన విశ్వరూపాన్ని చూపించబోతా ఉన్నాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. విశ్వరూపాన్ని చూపించబోతా ఉన్నాడు. ఈ 10 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు 8కి ప్లస్ 7 లేదా 8కి ప్లస్ స్థానాలు ఎట్లాగైనా గెలుచుకురావాలన్నటువంటి ఒక వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగబోతా ఉన్నాడు. ఇది ఆయన బర్త్డేకి ఆయన ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం. దాంతోపాటు పార్టీ పని అయిపోయింది, కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు కావచ్చు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళకి 39 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఈ 39 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు పొయ్యిర్రు గోడ దుంకేసి, ఇంకా మిగిలింది 29 మందే. 29 మందిలో ఒకరు అకాల మరణం చెందడంతో ఈ సంఖ్య 28కి చేరింది. ఈ 28లో 10 నుంచి 16 మందిని గుంజుకొచ్చి పార్టీ మొత్తానికే విలీనం చేసి ఆగం చేద్దామన్నటువంటి ప్రయత్నం చేసిర్రు. దాంతోపాటు కొన్ని ఛానళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ అయిపోతుంది అని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసిర్రు. పేపర్లలో కూడా పెద్ద పెద్ద వార్తలు రాసిరు తాటకాయంత అక్షరాలతోటి. ఇవన్నీ దేనికోసం రాసిరు, ఎందుకోసం రాసిరు? ఇదంతా కూడా కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని, ఆయన పార్టీని అధికారంలో ఉన్నప్పుడు టచ్ చేయలేకపోయింది మోడీ కేసీఆర్ని. ఎన్నికల్లో కుట్రలు చేసిరో, కుయుక్తులు చేసిరో, లేకపోతే ఏం చేసిరో, ఎట్లా చేసిరో కానీ అనుకున్నది సాధించిరు, కేసీఆర్ని ఓడగొట్టగలిగిరు అనేది తెలంగాణ సమాజం ఇలా గమనిస్తూనే ఉన్నది. సో కాబట్టి కేసీఆర్ను ఓడగొట్టడం వాళ్ళ టార్గెట్ అది పూర్తయినట్టు కాదు. కేసీఆర్ పార్టీని లేకుండా చేయడం వల్ల లక్ష్యంగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ కానీ, మన బీజేపీ పార్టీ కానీ, మోడీ కానీ, అమిత్ షా కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కనుక మళ్ళా లైవ్లో ఉంటే అది ఎప్పటికైనా ప్రమాదమే. ఆయన మళ్ళీ కూడా పుంజుకొని వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. మళ్ళీ కూడా ఆయన ప్రజల్లోకి వస్తాడు, మళ్ళీ కూడా పార్టీని పూర్వవైభవం తీసుకొస్తాడు, మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాడు. అందుకనే ఈ పార్టీని మొత్తానికే లేకుండా చేయాలని చెప్పేసి బీజేపీలో విలీనం అయిపోతుంది. విలీనం అని చెప్పేసి ఓ నెల రోజులు ఇదే దుకాణం నడిపించిండు ఆర్టీవీ అనేటువంటి వాడైతే. ఆర్టీవీ అనేటువంటి వాడు విలీనం అని చెప్పేసి ఓ దుకాణమే నడిపించేసిండు. నేను బ్రేకింగ్లు పట్టుకొస్తా, బ్రేకింగ్ అంటేనే రవిప్రకాష్ ఆర్టీవీ అన్నట్టుగా పట్టుకొచ్చి ఏదో చేద్దామనేటువంటి ప్రయత్నం చేసిర్రు. ఆ ఆర్టీవీతో చేపించింది ఎవరు, ఇది వెనకాల ఉన్నది ఎవరు, ఇదంతా కూడా రాజకీయ వర్గాల్లో చాలామందికి తెలిసినటువంటి అంశమే. ఇది చాలామంది తెలిసినటువంటి అంశమే. ఈ కుట్రలన్నీ ఛేదించుకుంటూ వచ్చిండు కేసీఆర్ బయటికి. ఇవాళ ఆయన కళ్ళ ముందు 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి పార్టీని మీరు పార్టీని చంపేయలేరు కాదు కదా, పార్టీ ఈక కూడా వీకలేరు అనేటువంటి విధంగా రేపు ఒక పెద్ద భారీ బహిరంగ సభ, ఏప్రిల్ నెలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూడా కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కూడా సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ఆయన బర్త్డే సందర్భంగా ఆయన ముందున్నటువంటి లక్ష్యం, ఆయన ముందున్నటువంటి అది. ఈ బర్త్డేకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని వచ్చే బర్త్డే నాటికి పార్టీకి ఎప్పుడూ లేనంత పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ నాయకులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు. కానీ అధికారంలోకి ఎక్కిన తర్వాత ఉద్యమ పార్టీ కాస్త రాజకీయ పార్టీగా మారిన తర్వాత కొంతమంది అనుకోకుండా దూరం అయ్యారు, కొంతమంది కావాలని దూరం అయ్యారు, కొంతమందిని పార్టీ కూడా దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి కొన్ని సందర్భాల్లో. కానీ ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, అడ్మినిస్ట్రేషన్లో లేదు. సో కాబట్టి వీళ్ళు పార్టీని బలోపేతం చేసుకోవడానికి గ్రామ స్థాయి నుంచి పార్టీని అది చేసుకోవడానికి వీళ్ళకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ అవకాశం ఇది. సో కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం కేసీఆర్
ఒక వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మీరు చూడండి, ఈ బర్త్డే సందర్భంగా ఒక కాజ్ ఇచ్చారు వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, వృక్షార్చన చేయాలి అని చెప్పేసి. అది దేనికోసం పెడతా ఉన్నారు వృక్షార్చన అనేది? ఎందుకోసం పెట్టిర్రు? కేసీఆర్ని మరిపిస్తాము, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము, కేసీఆర్ అంటేనే ఎక్కడ లేకుండా చేస్తాము అని చెప్పేసి బీరాలు వలికినటువంటి నాయకులకు శుతిమెత్తని ఆన్సర్ ఇస్తున్నటువంటి కార్యక్రమము ఈ వృక్షార్చన కార్యక్రమం. ఇప్పుడు హరితహారం అనే పేరు వినపడంగానే చెట్లు ఊర్లల్లో ఈడ చెట్లు ఆడ చెట్లు కనపడితే ఎవరు గుర్తుకొస్తారు? కేసీఆర్ గుర్తుకొస్తాడు. ఇవి కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టించిండు, అప్పుడు కేసీఆర్. ఇప్పుడు అదే వృక్షార్చనతోటి, అంటే ఇట్లాంటి కార్యక్రమాలతోటి మళ్ళీ తెలంగాణ యువతను, తెలంగాణ ప్రజలను మళ్ళీ ఏకం చేసేటువంటి పనిలో కేసీఆర్ ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. మొన్న ఆయన గజ్వేలులో మాట్లాడుతూ కూడా మనం కొన్ని చూసినాం. ఆ ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా ఆయన మాట్లాడిన మాటలు చూసినాం. రైతుల పట్ల ఆయన ఏ విధంగా అడుగులు వేయబోతా ఉన్నారు, నెక్స్ట్ రైతుల కోసం ఏ విధంగా పార్టీ కార్యక్రమాలతో ముందుకు పోబోతా ఉన్నారు, ఏ రకంగా పోతాం. ప్రధానంగా వీళ్ళు ఫోకస్ పెట్టేది కూడా ఫార్మర్స్ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కూడా రైతుల కోసమే కొన్ని కార్యక్రమాలు చేపట్టిండు, రైతుల కోసమే కొన్ని కార్యక్రమాలు చేపట్టిండు. ప్రాజెక్టులు కట్టడం కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పండిన పంటను కొనుగోలు చేయడం కానీ, వాళ్లకు నీళ్ళు ఇచ్చుడు కానీ, కాలువలు ఇచ్చుడు కానీ, గ్రౌండ్ వాటర్ పెరిగేటువంటి విధంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపుడు కానీ, వచ్చిన సుక్కను వచ్చినట్టే ఎత్తుకొని మన గడ్డ మీద ఓసుకోవుడు కానీ, ఇవన్నీ కూడా రైతు సెంట్రిక్గానే ఆయన సంక్షేమ కార్యక్రమాలు అంటామా, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అంటామా, ఇవన్నీ కూడా ఆ రకంగానే జరిగినాయి. ఇవాళ ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కూడా మళ్ళీ అదే రైతులని సెంట్రిక్గా చేసుకొని, అదే రైతులని లక్ష్యంగా చేసుకొని, ఆ రైతుల నష్టపోతున్నటువంటి విషయాలని లక్ష్యంగా చేసుకొని మళ్ళీ ఆయన రాజకీయ అడుగులు వేసేటువంటి అవకాశము కనబడతా ఉంది. కేసీఆర్ బర్త్డే అంటే బేసిక్గా ఏదో 2 పాటలో, లేకపోతే 2 వీడియోలో, లేకపోతే ఏదో పేపర్ యాడ్లో, లేకపోతే పెద్ద పెద్ద కట్అవుట్లో, ఇది కాదు ఇప్పుడు కేసీఆర్ ముందున్నటువంటి లక్ష్యం. కేసీఆర్ ముందున్నటువంటి లక్ష్యం పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి లక్ష్యం ఉన్నది ఆయన. అందుకే ఆ రకంగానే అడుగులు వేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది.